హలో ఎవ్రీవన్. ఐ థింక్ ఈ ఫ్రూట్ అందరికి ఐడియా ఉంటుంది. ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసరికి అవకాడో. దీన్ని ఇండియాలో బటర్ ఫ్రూట్ అని పిలుస్తారు, అంటే వెన్నె పండు. స్మెల్ కూడా చాలా బాగుంది. ఈ పండు అయితే పండిన పండు, లైక్ వెన్నెలాగా ఉంటది. అసలు ఈ పండు తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఉంటే ఏంటి, మన ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది ఈ పండు, ఎవరెవరు తినొచ్చు ఎవరెవరు తినకూడదు, ఎన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి దీంట్లో, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ ఫ్రూట్ వాల్యూ రీసెంట్ గా మన ఇండియాలో బాగా క్రేజ్ పెరిగిపోయింది అండ్ మన ఇండియాలో కూడా పండిస్తున్నారు. అసలు ఈ అవకాడో అంటే ఏంటిది అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే చెప్పాను, ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం టేస్ట్ తక్కువగా ఉన్నా గానీ న్యూట్రిషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఎంత ఉంటుందంటే 15 గ్రామ్స్ ఉంటుంది అండ్ ఫైబర్ 7 గ్రామ్స్ ఉంటుంది. కమింగ్ టు విటమిన్స్, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం. ఇది మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన స్కిన్ ని ప్రాపర్ గా ఉంచడానికి బెస్ట్ ఫ్రూట్. ఇదంతా ఎందుకు, మనకు మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్పు బ్రో అంటే లెట్స్ స్టార్ట్. ఫస్ట్, అవకాడోలో ఉన్న మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, ఈ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. మరి గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ లెవెల్ ని పెంచుతుంది. ఇది హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, బీపీ కానీ, ఏమైనా స్ట్రోక్ కానీ ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. సెకండ్, మీరు అనుకోవచ్చు అవకాడోలో చాలా ఫ్యాట్ ఉంది కదా, ఇది మన బాడీ ఫ్యాట్ ని ఇంక్రీజ్ చేస్తుంది అని. కాదు, ఇది మనం తిన్నప్పుడు మన స్టమక్ అనేది ఫుల్ గా అవుతుంది. సో ఓవర్ ఈటింగ్ ని తగ్గిస్తుంది. ఇది తిన్న తర్వాత వేరే ఐటమ్స్ ఏం తినలేము మనం. ఇందువల్ల తక్కువ ఫుడ్ తీసుకుంటాం. ఈ అవకాడోలో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని మన బాడీ సరిపోతాయి. సో వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, ఈ అవకాడోలో ఉన్న విటమిన్ ఈ, విటమిన్ సి అండ్ హెల్తీ ఫ్యాట్స్ వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది. సో స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ వింకిల్నెస్ తగ్గుతాయి. నేచురల్ గ్లో వస్తుంది మన స్కిన్ కి అండ్ మన హెయిర్ గ్రోత్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది అండ్ మన స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా ఉంచుతుంది. ఫోర్త్ వన్, అవకాడోలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన బ్లడ్ లో ఉన్న షుగర్ ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇట్ మీన్స్ డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రూట్ ఇది. అండ్ ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్ గానీ స్మూత్ అవుతుంది. ఫిఫ్త్ వన్, అవకాడోలో ఉన్న పొటాషియం, ఫోలేట్ ఇవి మన బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో ని ఇంప్రూవ్ చేస్తాయి. సో మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫోకస్ అండ్ మెమోరీ అనేది షార్ప్ అవుతుంది. చిన్న పిల్లలకి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ఒకటి ఉండాలిగా, ఉన్నాయి కొన్ని. అయితే ఎక్కువగా ఎప్పుడు తినకూడదు, ఎందుకంటే హై క్యాలరీస్ ఉండడం వల్ల ఎక్కువగా తిన్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం. ఎంత హెల్తీ ఫ్యాట్ ఉన్నా గానీ ఎక్కువగా తిన్నప్పుడు ఈ ఫ్యాట్ డైజెషన్ అనేది స్లో అవుతుంది. అండ్ కొంతమందికి ఇది రేర్ గా జరుగుతుంది. లైక్ ఎలా అంటే స్కిన్ డిసీజ్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ, గొంతు దగ్గర ఇరిటేషన్ గానీ. మెయిన్లీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అవకాడో చాలా కాస్ట్. మిడిల్ క్లాస్ గానీ, పూర్ పీపుల్ గానీ కొనడం చాలా కష్టం. ఒక ఫ్రూట్ కాస్ట్ ఎంత ఉంటదంటే 100 నుంచి 150 రూపీస్ మధ్యలో ఉంటది. మీరు బల్క్ లో కొంటుంటే చాలా తక్కువగానే వచ్చింది. మీరు బయట ఫుడ్ ఎక్కువగా తింటుంటే ఆ ఫుడ్ ఆపేసి ఆ ఫుడ్ కు పెట్టే అమౌంట్ ఈ ఫుడ్ మీద పెట్టడం చాలా బెటర్. ఎందుకంటే జంక్ ఫుడ్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీ దగ్గర డబ్బులు ఉండి చెత్త ఫుడ్ మీద వేస్ట్ చేసే కన్నా ఈ ఫ్రూట్స్ అనేవి కొనుక్కొని తినండి. అండ్ చిన్నపిల్లలుగానే ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి కానీ తినిపించండి ఈ ఫ్రూట్స్ ని. అండ్ కొంతమందికి ఈ అవకాడో ఎలా తినాలో తెలియదు. ఎలా తినాలంటే ఈ అవకాడో అనేది పండిన తర్వాత తింటే కొంచెం టేస్ట్ వచ్చింది, మీకు పండగ ముందే తింటే ఒగరగా ఉంటుంది. అండ్ ప్రెజెంట్ చాలా జ్యూస్ షాపుల్లో గానీ అవకాడో జ్యూస్ గానీ అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళైనా దీన్ని టేస్ట్ చేయొచ్చు మీరు. సో మీరు ఎప్పుడైనా అవకాడో తిన్నారా? తింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.